ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేటు ఫార్మా కాలేజీలు చేసిన సమ్మె ఇప్పుడు పూర్తిగా ముగిసిన దాని నీడ విద్యార్థుల పరీక్షలపైన పడింది. సమ్మె సమయంలో కాలేజీలు రెండో సెమిస్టర్ తొలి 2 పరీక్షలు నిర్వహించలేదు. సమ్మె విరమించిన తర్వాత కూడా పరీక్షలను మళ్లీ జరపకుండా నేరుగా సప్లిమెంటరీ పరీక్షలకు తరలించడం విద్యార్థులను ఆవేదనలోకి నెట్టింది. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఫార్మా కాలేజీలు, కొన్ని ప్రముఖ ప్రైవేటు కాలేజీలు మల్లారెడ్డి, సెయింట్ సిద్ధార్థ, సిఎంఆర్, సెయింట్ మేరీస్, ఎంఎల్ఆర్ తదితర 9 కాలేజీలు పరీక్షలను సాధారణంగా నిర్వహించడంతో మొత్తం సిస్టంలో విభజన స్పష్టంగా బయటపడింది. ఇదే సంఘం ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉండి ఎవరు పరీక్షలు పెట్టాలి, ఎవరు వద్దు అన్న అర్థం లేని తీరు విద్యార్థుల్లో సందేహాలు, అసహనం, ఆగ్రహం పెంచుతోంది. ఒకవైపు కాలేజీలు యూనివర్సిటీ మీద బంతి వేస్తుంటే మరోవైపు యూనివర్సిటీ కాలేజీల మీద బంతి వేస్తోంది. కానీ ఈ రాజకీయ వ్యవసాయ పోటీలో మధ్యలో ఇరుక్కున్నది మాత్రం విద్యార్థుల భవిష్యత్తే.